జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు. మన ఇష్టాల్ని, మన కష్టాల్ని గౌరవించే వాళ్ళు మాత్రమే మన వాళ్ళు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 6, 2025 బుధవారం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2:08 వరకు. తదుపరి త్రయోదశి. ఈ రోజు బుధ శుక్ర ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:37 నుండి 8:52 వరకు. నక్షత్రం మూల, మధ్యాహ్నం 1 గంట వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగము వైతృతి, ఉదయం 7:18 వరకు. తదుపరి విష్కంభం. కరణం బాలవ, మధ్యాహ్నం 2:08 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 2:22 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం సాయంత్రం 4:25. చంద్రాస్తమయం రాత్రి 3:39. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము ఉదయం 11:17 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. తిరిగి రాత్రి 11 గంటల నుండి 12:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6:10 నుండి 7:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 9:01 నుండి 10:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:08 నుండి 3:10 వరకు. ఆగస్టు 6 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2:08 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు కావాలనుకుంటే శుభకార్యాలలో ద్వాదశి తిథిని వినియోగించుకోవచ్చు. బుధవారం ద్వాదశి తిథి కలయికతో సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే శుక్లపక్ష త్రయోదశి కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తిథుల ప్రకారంగా ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఈ రోజు ఉన్న నక్షత్రాలు: మూలా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. మూలా నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వీటిని వినియోగించరు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. పుత్రద ఏకాదశి పారణ సమయం ఉదయం 5:49 నుండి 8:23 వరకు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రజా గాయకులు, ఉద్యమకారులు గద్దర్ గారి వర్ధంతి. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి. నోబెల్ బహుమతి గ్రహీత, పెన్సిలిన్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 6 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి తీపి కబురు వింటారు. మిథున రాశి ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. కన్యా రాశి ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి శాంతంగా ఉండాలి. కుంభ రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.